బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అంబట్పల్లి వద్ద 6 యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం సభ్యులు గజ ఈతగాళ్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి గోదావరి నీటిలోకి దిగి అంచనా వేశారు. కాగా నది లోపల బోట్స్ తిరిగే అవకాశం లేకపోవడంతో రాత్రి అంతగా సేఫ్ కాదని భావించారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాక ఆ బృందాలు వెనుదిరిగాయి. రాత్రి గాలింపు చర్యలు ముందుకు సాగలేదు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు నది వద్దనే తమ పిల్లల ఆచూకీ గురించి ఎదురుచూస్తూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. గోదావరి నదిలో నిన్న గల్లంతైన 6 యువకుల కోసం ఇవాళ ఉదయం 2 స్పీడ్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ, ఫైర్ బృందాలు గాలింపు చర్యల్లో రక్షిత్ మృతదేహం లభ్యమైంది. మరో 5 యువకుల కోసం గాలింపు చేపడుతున్నారు. యువకుల గల్లంతుతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అంబట్పల్లి వద్ద 6 యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం సభ్యులు గజ ఈతగాళ్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి గోదావరి నీటిలోకి దిగి అంచనా వేశారు. కాగా నది లోపల బోట్స్ తిరిగే అవకాశం లేకపోవడంతో రాత్రి అంతగా సేఫ్ కాదని భావించారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాక ఆ బృందాలు వెనుదిరిగాయి. రాత్రి గాలింపు చర్యలు ముందుకు సాగలేదు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు నది వద్దనే తమ పిల్లల ఆచూకీ కోసం ఎదురుచూస్తూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. గోదావరి నదిలో నిన్న గల్లంతైన 6 యువకుల కోసం ఇవాళ ఉదయం 2 స్పీడ్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ, ఫైర్ బృందాలు గాలింపు చర్యల్లో రక్షిత్ మృతదేహం లభ్యమైంది. మరో 5 యువకుల కోసం గాలింపు చేపడుతున్నారు. యువకుల గల్లంతుతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.